నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్కి ఆర్డినెన్స్ తెలపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించినంత వరకు అసలు ఈ ఆర్డినెన్స్ ముందుకు వెళ్తుందా లేదా అనే విషయం గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు అయితే మాజీ ఎంబీసీ చైర్మన్, బీజేపీ నాయకులు మరియు అడ్వకేట్ తాడూరి శ్రీనివాస్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, 42% రిజర్వేషన్స్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారము ఏదైతే హామీ ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి సంబంధించినంత వరకు కూడా నిన్న క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ అనేది ముందుకు వెళ్తుందా? జనరల్గా ఆర్డినెన్స్ అనేది మోస్ట్ ఎమర్జెన్సీ టైంలో, అంటే సెషన్స్ లేని టైంలో, అసెంబ్లీలలో చట్టాలు చేయలేనంత సమయం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ బేసిస్లో వాడుకోవడానికి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక ఆప్షన్. సో అది ఒకవేళ ఆర్డినెన్స్ తెచ్చినా మళ్ళీ ఒక 6 months లోపు అసెంబ్లీలో చట్టసభలలో పెట్టి, పార్లమెంట్లో అయినా ఇక్కడైనా, అక్కడ ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వం తెస్తే అక్కడ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తెస్తే ఇక్కడ, వాళ్ళు మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఇక్కడ ఓబీసీల పక్షాన ఒక ఓబీసీ నాయకుడిగా నేను చెప్పేది ఏంటంటే, కామారెడ్డి డిక్లరేషన్ వారి పార్టీ డిక్లరేషన్. కామారెడ్డిలో ఎన్నికలు సంపాదించడానికి వాళ్ళు వేసినటువంటి ఒక ఎత్తుగడమాగానే నేను చూస్తూ ఉన్నాను. సో ఎన్నికల ఎత్తుగడ ఏంటి? 2 ఏళ్ళు పట్టింది ఈరోజు ఆర్డినెన్స్ తేవడానికి. సో నేనేమంటానంటే 2 ఏళ్ల తర్వాత ఈరోజే ఎందుకు తెచ్చిందంటే, మళ్ళీ ఎన్నికల ప్రయోజనం. స్థానిక సంస్థల ఎన్నికలకి హైకోర్టు వితిన్ 2 months పెట్టమన్నది కాబట్టి, మొట్టికాయ వేసింది కాబట్టి, దాంట్లో నుండి బయటపడాలంటే ఇప్పుడు ఓబీసీలేమో మరి చాలా యాక్టివ్ మోడ్లో ఉన్నారు. ఓబీసీ ఉద్యమాలు దువ్వెత్తున లేస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దీన్ని అడ్రస్ చేయాలి, తప్పదు. లేకపోతే మనకు, ఎందుకంటే సంక్షేమం చేరలేదు ప్రజలకి. సంక్షేమం చేరనప్పుడు బీసీ వీళ్ళందరికీ కూడా ఎటువంటి సంక్షేమము చేరనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒసగూరన్నప్పుడు, సెంటిమెంట్ ద్వారా మేము 42% ఏదో రిజర్వేషన్ అని చెప్పి ఏదో వీళ్ళకి చేసినట్టుగా క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఫీలరు వదులుతూ ఉన్నారు. మరి వీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూద్దాం. ఎందుకంటే రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళినా, ఇది వెళ్ళినా, మరి గట్టి లాయర్ని పెట్టి ఒక కేవిట్ వేసి మరి ఆ రకంగా నిజంగా చిత్తశుద్ధితో ముందుకు పోతారా లేదా అనేది మనం చూద్దాం. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నేనైతే కాంగ్రెస్ పార్టీ దాని చరిత్ర చదివినప్పుడు, దాని పుస్తకాలు చదివినప్పుడు ఏంటంటే, నెహ్రూ గారు ఓబీసీలకు వ్యతిరేకం చేశారు, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు వ్యతిరేకం చేశారు, రాజీవ్ గాంధీ గారు వ్యతిరేకం చేశారు. ఇప్పుడు వాళ్ళ మన్మడేమో మరి పుస్తకం పట్టుకొని, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, బీసీల రిజర్వేషన్స్ అంటున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఓబీసీల పట్ల, ఇదే రేవంత్ రెడ్డి గారిని సీఎం పెట్టే బదులు ఒక బీసీ ముఖ్యమంత్రిని పెట్టవచ్చు కదా. బీజేపీ పార్టీ ఒక ప్రధానమంత్రిని పెట్టింది కదా. సో అదే రకంగా క్యాబినెట్లో మేము 27 మంది క్యాబినెట్ మినిస్టర్లను చేసినాం. సో అదే రకంగా నువ్వు కూడా 42% రిజర్వేషను క్యాబినెట్లో నీ చేతుల పనే కదా. దానికి ఏం రాజ్యాంగం అక్కర్లే, ఆర్డినెన్స్ అక్కర్లే, చట్టం అక్కర్లే, బిల్ అక్కర్లే, ఏం అక్కర్లేదు. నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ఒక మాట రేవంత్ రెడ్డి గారికి ఆదేశిస్తే, నువ్వు నీ దాంట్లో మొత్తం క్యాబినెట్ మినిస్టర్లను బీసీలని పెట్టాయా, 42% మనం ఆదర్శం ఉంటాం దేశానికే అని చెప్తే సరిపోతుంది కదా. ఇదంతా ఎందుకండి ఇంత యాతన? ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు తీసుకునే వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి అవసరమా? అంటే గతంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చిన బీహార్, రాజస్థాన్, కేరళ ఈ విషయాలలో ఎక్కడ ఆర్డినెన్స్ అనేది నిలబడలేదు. మరి అలాంటిది ఈరోజు తెలంగాణలో ఆర్డినెన్స్ నిలబడే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు నిలబడే అవకాశాలు ఉంటే, వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే. నేనేమంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే నేను ఓబీసీల నాయకుడిగా, పక్షపాతిగా, వాళ్ళు ఏ రూపంలో తీసుకొచ్చినా రేపు డెలివరీ చేసినాక చూద్దాం. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఆర్డినెన్స్లో కానీ ఇంకో దాంట్లో కానీ, ముందే నేను ఈ రకంగా ఆ రకంగా అని లాయర్గా లోటుపాట్లు చెప్తే ఎవరన్నా కోర్టుకు పోతే నష్టపోయేది మళ్ళీ బీసీగా, నేను ఒక బీసీ నాయకుడినే కదా. మేము నష్టపోతాం కాబట్టి పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ సెన్స్లో మాట్లాడుతూ ఉన్నాను. సో నేను పార్టీల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి దానికి చిత్తశుద్ధి లేనే లేదు. కాకపోతే వాళ్ళు ఆర్డినెన్స్తో తెస్తామంటారు. ఎట్లా తెస్తున్నాం? వెయిట్ అండ్ సీ, చూద్దాం. 2 రోజులు అయితే అయిపోయాయి కదా, బయటపడుతుంది. సో కానీ ఇది చరిత్రలో నిలబడిపోతుంది. ఏంటి, వారు ఒకవేళ కనుక దీంట్లో ఫెయిల్ అయ్యారు అనుకో, కాంగ్రెస్ పార్టీని బీసీలు బండకేసి కొడతారు. అంటే గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 2018లో జీవో నెంబర్ 369 ప్రకారము వాళ్ళు తీసుకొచ్చారు. జీవో తీసుకొచ్చి మరి చేస్తే హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసి ఏమని ఇచ్చారంటే 50% కంటే ఎక్కువ దాటుతుంది రిజర్వేషన్స్. అది అయిపోయిందమ్మా, ఓల్డెన్ డేస్ అవి. గతంలో సేమ్ అదే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? నేను ఇలా ఒక ఓబీసీ నాయకుడిని, గతంలో నాకు అనుకూలమైన చట్టాలు ఏమన్నా ఉంటే అవి ఉటంకిస్తా.
నాకు ఇబ్బందికరమైనటువంటి చట్టాలని నేను ఎందుకు మనన వేసుకోవాలి? ఒక ఓబీసీ నాయకుడిగా ఆ గతాన్ని ఎందుకు గుర్తు చేసుకోవాలి? గతమంతా ఫెయిల్యూరేగా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు 50+ ఏళ్ళు పరిపాలించింది. దాన్ని చేసింది లేదు, శూన్యము. కోట్లలో కేసులు కానీ ఇవి కానీ అన్నీ ఓడిపోయింది, సరిగా కొట్లాడలేదు. వాటిని మళ్ళీ నేను ఎందుకు నెమరేసుకోవాలి ఇక్కడ? అందుకే నేను అడ్వకేట్ అయ్యుండి కూడా నేను వాటి మీద మాట్లాడట్లేదు. ఎందుకు అంటే దానికన్నా ముందు నేను పుట్టుకతోనే నాకు ఒక మతము కులము అన్నీ కూడా నాకు వచ్చినాయి కాబట్టి, దాంట్లో నేను అనుభవించిన బాధలు ఎన్నో కష్టాలు ఉన్నాయి కాబట్టి, మా వర్గాలు ఇటువంటి బాధలు పడకుండా ఉండాలంటే ఈ ఓబీసీ రిజర్వేషన్ నిజంగా కూడా స్థానిక సంస్థలలో ఆ 42% కనుక ఇంప్లిమెంట్ అయితే కొంత మేలు జరుగుతుందనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క గత చరిత్రను నేను తవ్వట్లే. కాంగ్రెస్ పార్టీ గత చరిత్ర తవ్వితే అన్ని పెంకాసులే వెళ్తాయి. దాంట్లో ఏమీ చరిత్రలో పెద్ద ఘనమైన ఇదేం లేదు. సో ఇప్పుడు 42% ఏదైతే రిజర్వేషన్ వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసి అసెంబ్లీలో మీరు ప్రవేశపెట్టారు కదా, మొన్నటిదాకా ఎందుకు ఒక జీవో ఇచ్చి ఎన్నికలకు పోతే అయిపోయేది కదా? ఇంత యాతన ఎందుకు పడుతున్నారు? నిజంగా ఇప్పుడు అసెంబ్లీలో చేసిన చట్టాలు అసెంబ్లీలో అమలు పరచాలి రాష్ట్రంలో, పార్లమెంట్లో చేసిన చట్టాలు కేంద్ర ప్రభుత్వము అనుసరిస్తుంది. మరి నువ్వు అసెంబ్లీలో చట్టం చేసి మళ్ళీ కేంద్రం దగ్గరికి పంపి కేంద్రం అగో ఇస్తలేదు, ప్రెసిడెంట్ దగ్గర ఉంటే కేంద్రానికి ఏం సంబంధం? బీజేపీ పార్టీకి ఏం సంబంధం? బీజేపీ కార్యాలయంలో ఉందా నీ ఫైలు? సో నువ్వు అసలు పంపడమే కాకుండా నువ్వు అమలు చేసి ఉంటే ఇవాళ 10% ఈబీసీ రిజర్వేషన్ ఉంది, మరి దాటలేదా సీలింగ్? ఇప్పుడు 10% ఈబీసీ రిజర్వేషన్ గురించి మీకు తెలుసు కదా. సో మరి 50% ఉండాలనుకున్నప్పుడు మరి 10% యాడ్ చేసినప్పుడు పెరిగిపోయింది కదా. మరి పెరిగిపోయినప్పుడు ఇక బీసీలకు ఇచ్చినప్పుడు పెరిగితే నష్టం ఏమొస్తుంది? అందుకే ఒక దిక్కేమో ఇస్తారు, మళ్ళీ ఇటువంటి ఫీలర్స్ వదులుతారు. అంటే ఎవరితో అనామకుని పట్టుకొని ఏవో కేసులు వేపియాలి, దాన్ని స్టే తేవాలి. మళ్ళీ రేపు మొన్న కేసీఆర్ చేసినట్టే ఏదైతే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ హయాంలో మనకిచ్చిన 34-38% ఇస్తే దాన్ని ఈయన 18%, 23% అంటే ఇది ముస్లిమ్స్ తీసేస్తే ఒక 18% అమలైంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆయన బీసీలకు వ్యతిరేకస్తుడు కాబట్టి బీసీలు అంటే ఆయనకు అంటే చిర్రెత్తుకొస్తుంది. అసలు ఓబీసీ పేరు తీస్తేనే కేసీఆర్కి అసలు ఏ రకంగా కూడా వారి పట్ల ఇది ఉండదు. ఆ ఓబీసీ అంటే చాలు వాళ్ళకి ఒక రకమైనటువంటి కోపంగా ఉంటారు. సో అందుకని నేనేమంటున్నా అంటే గతంలో అన్యాయం జరిగింది. సో ఇప్పుడు కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీ, నువ్విచ్చిన హామీ, ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు ఇవన్నీ మరి అప్పుడే న్యాయ కోవిధులను అడిగి నువ్వు చేసినావా? డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఎట్లా పెట్టినావు? అప్పుడు చెప్పలేదు ఎందుకు? మేము చేసి పంపుతాం కానీ కేంద్రం చేతులు ఉందని ప్రజలకు అప్పుడు ఎందుకు చెప్పలే? ఈరోజు ఎందుకు మమ్మల్ని బదలాం చేయడానికి ప్రయత్నిస్తున్నావు? ఇది చెయ్యకపోతే నీ సంగతి తెలుసుకుంటారు. రేపు బీజేపీ సెన్సస్ మేము వీళ్ళలా కాదు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు మీరు? ఈరోజు బీజేపీ పార్టీని అడగడానికి గల కారణం ఏంటంటే 50 ఏళ్ళ పైన మేము పరిపాలించినాం కానీ ఓబీసీలకు మేము జనగణన చేయలేదు. అంతకుముందు బ్రిటిష్ కాలంలో చేసిరు. మేము దృష్టికి ఒకటి నేను తీసుకొస్తాను. రాజుల కాలంలో చేసిరు. ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు ఎట్లా చేయాలనేది రాజుల కాలంలో జరిగింది. తర్వాత కలోనియల్ పీరియడ్లో బ్రిటిష్ కాలంలో ఓబీసీల జనగణన 1931లో జరిగింది. స్వాతంత్రం రాకముందు జరిగింది. కానీ 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి 10 ఏళ్ళకోసారి ఆనవాయితీ ఉంది కదా కలోనియల్ పీరియడ్లో. ఆ బ్రిటిష్ వారు చేసిన ప్రతి 10 ఏళ్ళ సర్వే ఆయన ముందుకు వచ్చినప్పుడు ఏమన్నాడంటే ఓబీసీలది మనం జనగణన చేయొద్దు, చేస్తే రిజర్వేషన్ పోరాటాలు వస్తే కనుక విచ్ఛిన్నం అవుతుంది దేశం అని మాట్లాడు. అంటే ఓబీసీ నాయకులు విచ్ఛిన్నకారులా? దేశ స్వాతంత్రం కోసం రెట్టించి పోరాడిన ఆయన పోళ్ళు ఆ ప్రజలు లేనిదే నీకు స్వాతంత్రం వచ్చిందా, నువ్వు ప్రధానమంత్రి అయినవా? ఆ రకంగా ఏం చేసిండంటే అప్పటిదాకా ఆనవాయితీగా ఎస్సీ ఎస్టీలతో పాటు ఓబీసీలది కూడా జరిగినటువంటి సర్వేని నెహ్రూ గారు తీసేసి ఓన్లీ ఎస్సీ ఎస్టీనే లెక్కించి జనగణన ప్రతి 10 ఏళ్ళు డెకేడల్ సర్వే తీసుకొచ్చినారు. సో ఎవరు తీసేసిరు అప్పటి వరకు ఉన్నదాన్ని అంటే నెహ్రూ గారు తీసేసినారు. నెహ్రూ గారు ఏ పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి పీరియడ్లో కూడా మీ అందరికీ తెలిసింది కాదు, మండల్ కమిషన్ విషయంలో కానీ ఆమె అనేక విషయాలలో ఏ రకంగా వ్యతిరేకించింది, ఎమర్జెన్సీ ఇవన్నీ కూడా. మూడోది రాజీవ్ గాంధీ అయితే అసలు ఇది బీసీల యొక్క విషయం నాణ్యత లేని వాళ్ళు వస్తారు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే, అంటే బీసీల దగ్గర నాణ్యత లేదట. అంటే ఒక గౌడు నాణ్యత లేనిదే అంత పెద్ద చెట్టుని ఎక్కగలుగుతున్నాడా మిషన్లు లేకుండా? ఇవాళ ఒక కుమ్మరి నాగరికతనే నిర్మాణం చేస్తున్నాడు కదా లేనిదే చక్రం మీద. విశ్వకర్మలు ఎంత పెద్ద టెక్నాలజీని చేస్తూ ఉన్నారు, ఫర్నిచర్ కానీ బంగారు నగలు కానీ ఇవన్నీ కూడా చేయడంలో ఒక దేవుళ్ళనే శిల్పాలని చెప్తారు కదా. ఇక నైపుణ్యం లేనిదే నీ బట్టలు సహీ సలామత్లో మీరు వేసుకునే కోట్లన్నీ ఉతికి ఇస్తూ ఉన్నాడా? ఇవాళ నైపుణ్యం లేనిదే నీకు కుష్ఠరోగం వచ్చిన, పుండ్లున్నా, క్యాన్సర్లున్నా కటింగ్లు చేసేటటువంటి మంగలి డాక్టర్లు లేనప్పుడు చేసిన
మంగళి వాళ్ళు ఇవన్నీ కూడా నైపుణ్యం లేదే ఈ సమాజాన్ని నిర్మించిరా బీసీలు. వినోదాలను సృష్టించిన సంచార జాతులు, గంగిరెద్దుల ఆట కానీ ఇంకోటి కానీ మానసిక వికాసానికి తోడ్పడలే. ఇవాళ ఆ రకంగా అటువంటి కులాలని నువ్వు నాణ్యత లేదని రాజీవ్ గాంధీ సంబోధించినారు. క్యాన్ ఫుల్ ఆఫ్ వామ్స్ అన్నాడు ఆయన అయితే. సో అందుకనే నేనేమంటున్నా అంటే రాహుల్ గాంధీ గారి యొక్క నాయనది చరిత్ర బాగాలేదు ఓబీసీల పట్ల, వాళ్ళ నాయనమ్మది బాగాలేదు, వాళ్ళ తాతది ముత్తాతది బాగాలేదు. కాబట్టి ఇక ఈయన వచ్చి రేపు ఏదో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతా అంటే మేము ఇచ్చినాం ప్రధానమంత్రి పదవినే ఇచ్చినాం. రేపు నీ ప్రతిపక్ష హోదా నువ్వు పక్కకు జరుగు, పార్లమెంట్లో ఒక బీసీకి, తర్వాత నువ్వు గెలిస్తే మేము ప్రధానమంత్రిని బీసీనే చేస్తామని ప్రకటన చేయి. 3 టర్ములు చేసినాం హ్యాట్రిక్ మేము ఓబీసీని, మోడీ గారిని. మేము రాజ్యసభ ధన్కర్ గారిని ఓబీసీ బిడ్డని రాజ్యసభ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్, ఒక ఆదివాసీ బిడ్డ సామాన్యురాలిని ఢిల్లీ మన ప్రెసిడెంట్గా చేసింది బీజేపీ పార్టీ కాదా? ఇవాళ చూడండి మేము ఎటువంటి ఇంపార్టెంట్ గవి కదా పోస్టులు. ఇవాళ ఓబీసీలు మేము ఎందుకు పోరాటాలు ఇక్కడ చేస్తూ ఉంటారు చెప్పండి? ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు మా వాళ్ళే కావాలి, లెజిస్లేచర్లో మాకు మంచి ప్రాతిపదిక ఉండాలి అని చెప్పి కదా మేము చేస్తున్నాం. మరి చేసినప్పుడు ఆ రకంగా ఇంపార్టెన్స్ వస్తున్నప్పుడు వాటి గురించి మేము పోరాడుతున్నప్పుడు అవి బీజేపీ పార్టీ చేస్తూనే ఉంది. ఇప్పుడు మా బీజేపీ పాలనలో కాంగ్రెస్ కూడా చేస్తుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ ఎక్కడ చేసిందమ్మా? ముఖ్యమంత్రులు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత పార్టీ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్ ని కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా మేము తీసుకొస్తున్నాము. నేనేమంటున్నా, పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ఉన్నారు, నీకు సీఎం పదవి కావాలన్నా పార్టీ ప్రెసిడెంట్ కావాలంటే ఏది అడుగుతావు? నీకు పార్టీ ఉందనుకో ఏమడుగుతావు చెప్పరాదు? మీరు చిన్న జర్నలిస్టు, మీరు చెప్పండి ఏది పెద్దది, ఏది పవర్ఫుల్ చెప్పండి మీరు జర్నలిస్ట్గా. సీఎం పదవి పవన్. మరి అంత సీఎం పదవిని ఏమో బీసీలకు ఇయ్యరు కానీ పార్టీ పదవి ఇచ్చినామని చెప్తారు. మేము ఏకంగా ప్రధానమంత్రి పదవి ఇచ్చినాం, ప్రెసిడెంట్ పదవి ఇచ్చినామంటే, ఉపరాష్ట్రపతులను చేసినామంటే, క్యాబినెట్ మంత్రులను చేసినామంటే, నీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, నీ క్యాబినెట్లో లేరు. సరే, పిఎం పవర్ఫుల్లా లేకపోతే ప్రెసిడెంట్ పవర్ఫుల్లా? 2 పవర్ఫుల్లే కదా, 2 రాజ్యాంగపరమైనటువంటి పదవులే. చెప్పండి, అసలు ప్రెసిడెంట్ ప్రధానమంత్రిని చేసినాం, క్యాబినెట్లో జనాభా ప్రాతిపదికన చేసినాం. కానీ ఓవరాల్ గా మాత్రం పిఎం డెసిషన్ రన్ అవుతుంది కదా ఇండియాలో. ప్రైమ్ మినిస్టర్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు పాకిస్తానా మిలిటరీ మొన్న ఏది ఆసిమ్ మునీర్ది అయినట్టు అట్లా ఉండాలా మీకు? లేదు, ప్రెసిడెంట్ రూల్ కావాలా? డెమోక్రసీలో ప్రధానమంత్రి పవర్ఫుల్ ఉంటారు, క్యాబినెట్ పవర్ఫుల్. ఇండియన్ క్యాబినెట్ ఈజ్ వెరీ పవర్ఫుల్, దాని నాయకుడు మోడీ గారు. మేము ప్యూర్ డెమోక్రసీగా పోతా ఉన్నాం. రాహుల్ గాంధీ గారి టైంలో ఉంటుంది, వాళ్ళు యూపీఏ చైర్పర్సన్గా ఉన్న ప్రధానమంత్రిని వెనకకెళ్ళి ఆమె ఆడిచ్చింది. రైట్, మోడీ గారు అసలు బీసీనే కాదు అని చెప్పి కూడా ఎన్నో వార్తలు వస్తున్నాయి కదా. చాలమ్మ, మనం ఇక ప్రధానమంత్రి మోడీ గారు బీసీ అవునో కాదో దేశ ప్రధాని చెప్పిన తర్వాత, డిక్లేర్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ దాని మీద చర్చ. బీసీ అవునో కాదో రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఆయన కులం ఏందో చెప్పి మోడీ గారిని ప్రశ్నించమనండి. ఇప్పుడు మోడీ గారు ఆయన కులం బీసీయా కాదా అనేది సరే దేశం సర్టిఫికేట్లు అవన్నీ తేల్చినాయి. మరి రాహుల్ గాంధీ గారు ఏ కులమో నువ్వు ఫస్ట్ నీ చెప్పి మమ్మల్ని ప్రశ్నించు. గట్లు ఉండాలి కానీ అనవసరమైనటువంటి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలు చేసి ఒక ప్రధానమంత్రి గారిని ఆయన కులం తెలివందే దేశ ప్రజలు ఈరోజు ఎన్నుకున్నారా ముఖ్యమంత్రిగా 3 సార్లు? రాహుల్ గాంధీకి ఏం అనుభవం ఉందమ్మా? ఆయన అనుభవం ఎక్కడ, ఈయన అనుభవం ఎక్కడ? ఇవ్వాల మొత్తం ప్రపంచ దేశాలను ఇవ్వాల మొత్తం రెడ్ కార్పెట్ వేసి స్వాగతిస్తున్నాయి మోడీ గారిని. ఒకప్పుడు వీరి హయాంలో ప్రధానమంత్రో ప్రెసిడెంటో వేరే దేశం పోతే చెక్ చేసేటోళ్ళు ఇట్లా పట్టుకొని ఫ్రిస్కింగ్ అంటారు, మరి బూట్లు పిచ్చి చూసేటోళ్ళు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ పోతుంటే మంచి మంచి దేశ ప్రధానులు ప్రెసిడెంట్లు వచ్చి కౌగలించుకొని రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్తున్నారు. భారతదేశ యొక్క గౌరవం, ఆత్మగౌరవాన్ని నిలబెట్టినారు మోడీ గారు. రాహుల్ గాంధీ గారు ఎక్కడండి, బచ్చా కదా. సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే జనరల్గా ఇప్పుడు బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందా లేదా? మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలాలలో ఎప్పుడైతే రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ చేశారో అప్పటి నుంచి చూస్తున్నాము పార్టీలో కొన్ని క్లాషెస్ అవుతున్నాయి అని చెప్పి బయట చెప్తున్నారు. మరి ఏమంటారు మీరు? పుంజుకుంటుందా అంటే ఆల్రెడీ మేము పుంజండి, కోడై కూస్తున్నామండి. పుంజు కూసినట్టు కూస్తుంది బీజేపీ, పుంజుకుంటుంది. కాబట్టే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచినాం, కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది, ఓ సీట్ల పోటీ చేయలేదు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అయితే ఎంపీ ఎలక్షన్స్లో 0, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయం మేము అన్నారు బీజేపీ దెబ్బకు భయపడి. సో ఆ రకంగా మేము పుంజుకుంటున్నాం కదా. సో కాబట్టి బీజేపీ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలో ఇటువంటి ఏముండదు, బీసీ నినాదాన్ని మీరు పక్కన పెట్టారు అని అంటున్నారు. ఎక్కడ పక్కన పెట్టేది లేదు. బీజేపీ పార్టీ
బీజేపీ పార్టీ ద్వారా వచ్చిన కేంద్ర ప్రభుత్వం మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం, పర్మనెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి అనుకూలతలు చేస్తాం తప్ప ఇట్లా టెంపరీగా ఆర్డినెన్సులతో బీసీలకు రిజర్వేషనో లేకపోతే ఇక్కడ బిల్లు చేసి అసెంబ్లీలో ప్రెసిడెంట్కి పంపి తాత్సారం చేసుకోవడానికి ఉపయోగపడేటట్టు చేయడమో, అంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఎన్నికల ముందే చేస్తాం, బీసీలు ఇయ్యాల గుర్తొచ్చిరా? అంటే ఈ రోజు అధ్యక్ష పదవే బీసీలకి అధ్యక్ష పదవే ఇవ్వలేని బీజేపీ రేపటి నాడున సీఎంని చేస్తుందా బీసీలని అనేదే క్వశ్చన్. మళ్ళా క్వశ్చన్ వేసిరు మీరు. ఇవాళ వాళ్ళకన్నా ఎక్కువ ముఖ్యమంత్రుల్ని మేము బీసీలను చేసినాం. లెక్కది మా మధ్యప్రదేశ్, హర్యానా, అసలు ఢిల్లీలో ఎంత సామాన్యురాలండి ముఖ్యమంత్రి అయింది. అట్లా వాళ్ళ దగ్గర చూపించమనండి. ఇవాళ కర్ణాటకలో తనుగా వస్తారు ఇద్దరు, నువ్వా నేనా సీఎం అని. 2.5 ఏళ్ళు ఒకరు, 2.5 ఏళ్ళు ఒకరు. గటువంటి పరిపాలన కావాలా మనకి? ఏంది అది? ఆ పదవి ఏమన్నా వాళ్ళ సొంతమా? నువ్వు 2.5 ఏళ్ళు నేను 2.5 ఏళ్ళు అనే గొడవలు ఇప్పుడు కూలిపోయేటట్టే ఉంది కర్ణాటకలో. రేపు ఈడ మొదలవుతుంది. అందుకే కేసీఆర్ మన రేవంత్ రెడ్డి సీటు ఊగుతూ ఉంది. ఆయన గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. ఎప్పుడు సీనియర్లు, ఎమ్మెల్యేలు, సాటుంగా మీటింగులు, ఇటువంటి రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో జరుగుతాయి. మా దగ్గర అట్లా జరగదు కదా. ఏదైనా బీసీలకు చేయాలన్నా రాజ్యాంగబద్ధంగా చేస్తాం. ఎన్సీబీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత ఎట్లా ఇచ్చినాం? మరి 60 ఏళ్ళు నువ్వు ఇవ్వకపోతివి కాంగ్రెస్, నీ తాత ఇవ్వకపోయా, నీ నాయనమ్మ ఇవ్వకపోయా, మీ నాయన ఇవ్వకపోయా. ఇలా మోడీ గారే కదా ఇచ్చింది ఎన్సీబీసీ కమిషన్కి రాజ్యాంగబద్ధత. చెప్పండి, బీసీల ఛాంపియన్ బీజేపీ ఇలా కాంగ్రెస్ పార్టీయా? ఏం చేసినావో చెప్పు నువ్వు. కాకా కాలేకర్ కమిషన్ తొక్కిపెట్టే మీ తాత ముత్తాత నెహ్రూ ఎన్నని చెప్పాలి వారు చేసిన ఘోరాలు. అంబేద్కర్ గారిని రాజీనామా చేయించి ఆయనను గెలవకుండా చూసేది కాంగ్రెస్ పార్టీ చేసింది. రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఇలా ఓబీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఆరాధ్యుడు. ఆయననే ఏడిపించారు కదా దేశంలో. అవి సాక్ష్యాలే ఉన్నాయి కదా. ఆయన న్యాయశాఖ మంత్రి రాజీనామా ఇచ్చే మళ్ళీ ఎంపీగా గెలుస్తా అంటే పార్లమెంట్కు రాకుండా ఎన్ని ఆటంకాలు సృష్టించినాడు నెహ్రూ. చచ్చిపోతే కూడా శవాన్ని ఆయన ఢిల్లీలో చేయకుండా దాన్ని వారి భార్యకు ఒప్పచెప్పి విమానంలో పంపి ఆ విమానం ఖర్చులు కూడా వసూలు చేశారు వాళ్ళ భార్య దగ్గరికి. అటువంటి ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం. ఎక్కడ వీళ్ళు అటువంటి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కదా వ్యతిరేకం. ఢిల్లీలో ఉంటే వాళ్ళ సమాధులే ఉండాలి. ఏ అంబేద్కర్ది ఉండొద్దు, ఇంకా ఎవరిది ఉండొద్దు. మన పివి నరసింహరావు తెలంగాణ బిడ్డది, ఆయనది కూడా అక్కడ చేయనీయలే కదా. ఢిల్లీలో ఓన్లీ వాళ్ళ కుటుంబం యొక్క ఇదే ఎకరాలు ఉండాలి సమాధులు. అంటే సమాధుల కూడా దగ్గర కూడా పనికిరాం మనం. తెలంగాణ వాళ్ళు పనికిరారు, ఓబీసీలు, ఎస్సీలు ఎవరు పనికిరారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దశ ఏమున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పండి? చెతకిలా పడ్డది. అసలు కాంగ్రెస్ పార్టీ నన్ను ఉందా ఇవాళ ఇంత పెద్ద ఉపఖండంలో 3 రాష్ట్రాలలో కూడా ఊగుతూ ఉన్నాయి ఆ సీఎం కుర్చీలు. ఎప్పుడు పడిపోతాయో తెలియదు. అంటే రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతుంది, ప్రజల చేత మేము ఎన్నుకోబడ్డాము, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నాము, మరి ముఖ్యంగా మహిళలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని చెప్పు. ప్రజల కోసం ప్రజలే కదా. నిన్ను ఇలా ఏడున్నావు నువ్వు? ఏ రాష్ట్రంలో ఉన్నావు చెప్పు? ఢిల్లీలో ఉన్నావా, రాజస్థాన్లో ఉన్నావా, ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ కర్ణాటకలో ఊగుతున్నావు అని చెప్పిన. గాలి వస్తే పడిపోతుంది. అది తుఫాను కూడా కాదు, చిన్న గాలి వస్తే పడిపోయేటట్టు ఉంది. ఇక ఇంకున్నది ఇంకో 2 రాష్ట్రాలు. ఇక తెలంగాణలో మీకు తెలుసు ఎప్పుడు పడిపోతుందో తెలియదు. సో ఎందుకంటే ప్రజలే ఇలా తిరగబాటు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ఊళ్ళపొంటి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ. కాబట్టే దాన్ని మభ్యపెట్టడానికే ఇటువంటి కుయుక్తులు బన్నీ ఏదో ఒక రకమైన సెంటిమెంట్తో రావాలనే ఈ ఆర్డినెన్స్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా చేయలేకపోతుందా పాలన, లేకపోతే ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు చేయదు. అసలు వారి చరిత్ర ఓన్లీ పదవుల కోసం. ఆ తర్వాత వారు డైనాసిటీ, ఇప్పుడు కుటుంబం ఓరియంటెడ్ పార్టీలు అండి ఇవి. అక్కడ గాంధీ కుటుంబం, ఇక్కడ కేసీఆర్ గారి కుటుంబం. ఈ కుటుంబ ప్రాతిపదికన నడిచే పార్టీలన్నీ కూడా ఈ స్వార్థంతో ఉంటాయి కదా. కుటుంబ పాలన అంటేనే స్వార్థంతో కూడినటువంటిది. ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటారు. వాళ్ళ పిల్లలు మాత్రమే సంపాదించాలనుకుంటారు, వాళ్ళ పిల్లలు మాత్రమే పదవులు ఉండాలనుకుంటారు. సో ఆ రకంగా ఒక కులపిచ్చితో పరిపాలిస్తున్న నాయకులు గతంలో కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే లెజిస్లేచర్లో మొత్తం వాళ్ళే, ఫోకల్ పోస్టులన్నీ వాళ్ళే, మొత్తం ఆయన ఇద్దరు కూడా అత్యధిక కులపిచ్చితో మేము అట్లా కాదు, అన్ని వర్గాలను కలుపుకపోతాం. మనకు ఈ కులం ఆ కులం అని ఉండదు. ఎందుకంటే జో బటేగా ఓ కటేగా అని మేము అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అంత్యోదయ్ మా పాలసీ. అంటే చాలా లోయెస్ట్ ఆఫ్ ది లోయర్, ఎవరైతే డౌన్ ట్రాడెన్ పీపుల్ ఉంటారో మాకు ఓట్ల కోసం కాదు, ఆ డౌన్ ట్రాడెన్ని మెయిన్ స్ట్రీమ్లోకి తేవాలి. భారతదేశం ఒక డెవలప్డ్ కంట్రీగా కావాలి. ప్రపంచ పటంలో మా ఆలోచనలన్నీ కూడా భారతదేశం గ్రేట్ అవ్వాలి. ఇప్పుడు 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా మారబోతా ఉన్నాం. 4th వచ్చేసినాం మనం. మరి కాంగ్రెస్లో 60 ఏళ్ళలో రాలేదు చూడండి. మరి ఇప్పుడు డెవలప్డ్ కంట్రీగా మనం రేపు మారబోతా ఉన్నాం. సో ఎంతసేపు డెవలపింగ్.
ఇక అయిపోయింది. ఐఎన్జీ ఇంగ్ పోయింది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ ఈడీని పెట్టుకోవాలి వాళ్ళు ఇక. రైట్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అయితే ఒక మాట చెప్పడం జరిగింది, మనం అందరం బీసీలము కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్తున్నారు. నిజంగానే అంత కృతజ్ఞత బీసీ వాళ్ళందరూ చూపియాలా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇప్పుడు నేనేమంటున్నా, దేనికి థ్యాంక్స్? 42% రిజర్వేషన్స్ అయినాక చెప్దాం. సంబరాలు ఆల్రెడీ మొదలు పెట్టారు కదా. అదే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇవాళ పుట్టిందా? లేకపోతే ఏమంటారు అన్నప్రాసల్ని ఆవకాయ పచ్చడి అన్నట్టు అప్పుడే సంబరాల దాకా పోతున్నారు. ఆర్డినెన్స్ ఇదేమన్నా సుఖమా? ఇదేమన్నా సంతోషమా? ఇవాళ బీసీలకు ఇవ్వాల్సి వస్తే ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. అది ఏం సమంజసం? చట్టాల ద్వారా పర్మనెంట్ ఇవ్వాలి. ఇవాళ నువ్వు ఆర్డినెన్స్ తెస్తావు, రేపు పరిస్థితి ఏంది? నీ పబ్బం గడుపుకొని పోయిన తర్వాత అంటే ఓన్లీ ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమేనా? ఇది ఓన్లీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమేనా? అంతే, లోకల్ బాడీ ఎన్నికల కోసం. ఇప్పుడు స్టంట్ ఇది అది ఏంటంటే చెతకిలబడి ఆ హార్ట్లో ఇవి వస్తుంది కదా మనకు, బాగా ఫ్యాట్ పెరిగిన తర్వాత హార్ట్లో గుండె జబ్బు వచ్చిన వాళ్ళకి స్టంట్ వేస్తారు. అట్లా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ రకంగా ఉంది. హార్ట్ బీట్ అంతా కరువైపోయింది. ప్రజల హార్ట్లో ఎక్కడ బీట్ వీళ్ళ ప్రభుత్వంలో లేదు. అందుకనే ఇది స్టంట్ వేసుకుంటున్నారు. ఇది ఒక స్టంట్ అంటే ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్ స్టంట్. అంటే వీళ్ళకి ఒకవేళ ఇది ఆమోదం తెలిపినా కూడా ఏమైనా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు. 42% రిజర్వేషన్ అంటే బీసీ ఓట్లు పడే అవకాశాలు ఉంటాయేమో కదా ఫ్యూచర్లో. బీసీలకు నువ్వు ఇచ్చే తెలియదా? మేము చైతన్యవంతమే లేదా? నువ్వు ఆర్డినెన్స్ ద్వారా నువ్వు చూద్దాం. ఇప్పుడు ఆర్డినెన్స్ ఇలా ఇంకా తీయనే లేదు కదా, తీసిరా ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ రానే లేదు కదా ఇంకా. కానీ సంబరాలు ఆల్రెడీ అంబరాలని అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టంగానే సంబరాలు, ఈ పాలాభిషేకాలు. కేసీఆర్ గారిని ఫాలో అవుతున్నారు వీళ్ళు. సెక్రటేరియట్ లో నిన్న స్వీట్లు తినిపించుకున్నారు. మరో పక్క జాగృతిలో కవిత గారు ఆమె కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఆమె పోరాటం చేస్తుండండి, పర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ కంటే నయ్యం, కనీసం సామాజిక తెలంగాణ అంటుంది ఆమె. అనేటామెను కూడా వీళ్ళు, మీకు కవిత గారు ఏదైనా పోరాటం చేద్దామంటే ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ అంటే వీళ్ళు ఈడ ప్రెస్ మీట్ పెట్టారు. కేటీఆర్ దాన్ని డైవర్ట్ చేసి ఛాలెంజ్ విసిరి మొత్తం ఓబీసీల పట్ల చర్చ చేయకుండా చేశారు. కవిత గారు పోరాటం సబ్జెక్టు ఓకే. నేనేమంటున్నా అంటే ఆమె చేసే విధానం చర్చిద్దాం తర్వాత. ఆమె బీసీ ముఖ్యమంత్రి అవుతుందా, ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ నాయనని ఎందుకు అడగలే, అవన్నీ వేరు సమస్యలు. కానీ అంశము ఏదైతే బీసీల పట్ల మాట్లాడుతుందో కనీసం కేసీఆర్ కంటే కేటీఆర్ కంటే కొద్దిగా గుడ్డిలో మెల్లలాగా నయమే. అంటే కవితకి బీసీలతో ఏంటి సంబంధం అని చెప్పి కూడా ఆది శ్రీనివాస్ అయితే డెఫినెట్గా అంటారు. ఆ పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం? మరి కవిత అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా సేమ్ అంటున్నా. ఇవాళ కేసీఆర్ వేసుకున్న బూట్లలోనే కాళ్ళు పెట్టి రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. సేమ్ షూస్, ఈజ్ వాకింగ్ లైక్ ఏ కేసీఆర్. ఎట్లయితే ఆయన పరిపాలించిండో అదే రకంగా ఈయన పరిపాలిస్తుండు. ఇంకా దానికన్నా వరస్ట్గానే ఉంది. అంటే దానికంటే వరస్ట్గా ఉంది అని చెప్పి ఎలా చెప్పేస్తారు? అంటే వచ్చి కూడా వాళ్ళు ఒక 15-16 months అంతే కదా. సరిపోదా? 2 ఏళ్ళు సరిపోదా? మీరు చెప్పండి. ఒక 2 ఏళ్లలో ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు, ఆ సంసారం నడిపేటప్పుడు ఒక 6 నెలలు అయినాక ఆయన చేసుకున్న ఆయన సాదడా మంచోడా చెడ్డోడా చెప్పలేదా? పెళ్లి పిల్ల చెప్పగలుగుతుంది కదా. సో మరి ఈ ప్రజలు చెప్పలేరా? ఈయన 2 ఏళ్ళు పరిపాలించినాక కూడా తెలియదా ప్రజలకు ఈయన ఏం చేస్తున్నాడు, ఎట్లా పోతున్నాడు అనేది? రైట్. మరి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానివ్వండి, కాళేశ్వరం కమిషన్ కానివ్వండి, అలానే ఈ రేస్ ఫార్ములా కేసు కానీ, ఈ 3 కూడా చాలా కీలకమైన కేసులు తెలంగాణలో. మరి చాలా వరకు కుంభకోణం జరిగింది, అవినీతి కుంభకోణం జరిగిన ఏవైనా 3 ఉన్నాయంటే ఈ 3 ముందుగా గుర్తుకొస్తాయి. మరి అలాంటి విషయాలు ఏమైనా డైవర్ట్ అవుతున్నాయని మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటిదాకా వాటి ప్రస్తావన కూడా రాలేదు. ఏదో హడావుడి చేసిన టైంకి హడావుడి చేశారు కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా లేదు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు కమిషన్లతో కాలయాపన చేసేది కాంగ్రెస్ పార్టీ హిస్టరీ. మీరు ఇప్పటివరకు చూడండి, కాంగ్రెస్ పార్టీ ఏ కమిషన్ వేసినా తాత్సారం చేస్తుంది, కాలం వెళ్ళబుచ్చుకుంటుంది. తర్వాత వాళ్ళతో ఆమ్యామ్య ఇద్దరు కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ సెటిల్మెంట్ చేసుకొని కేసులు అన్నీ నీరు గారిపోతాయి. మీరు చూడండి, ఒక్క కేసులో కూడా వాళ్ళకి శిక్ష పడేది లేదు. 2 ఏళ్ళు అయింది. అంటే ఈరోజు హరీష్ రావు మళ్ళీ పీసీ కమిషన్ ముందు హాజరవ్వడం జరిగింది కదా. నేనేమంటున్నా, కమిషన్ వేసిరు, కమిషన్ ఏం శిక్ష ఇస్తుందా? ఆ కమిషన్ అవినీతి మీద చేస్తుందా, టెక్నికాలిటీస్ మీద చేస్తుందా, ఆ ప్రాజెక్టు మీద జరిగినటువంటి లోపాల మీద చేస్తుందా? మరి అవినీతికి నీ కేసులు విజిలెన్స్ కమిషన్ ఇచ్చిందిగా సరిపోదా? ఒకవేళ ఎఫ్ఐఆర్ చేయాలి, వాళ్ళని లోపలేయాలంటే నీకు విజిలెన్స్ ఇచ్చిన కమిషన్ లేదా, కాగిచ్చిన రిపోర్ట్ లేదా? ఇంకా కమిషన్తో కాలయాపన చేయడం
ఈ కార్ రేసు దాంట్లో నువ్వు ఏం చేసినావు? ఎంక్వైరీలు అంటే ఈ రకంగా డ్రామా నడిపియాలి ఇది టీవీలల్లో ప్రచారంలో. తర్వాత చేసేది ఏమి ఉండదు, బ్లాక్మెయిలే. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ కార్ రేసు ఫార్ములా కేసులో నేను ఏం చేయకుండా ఇగో కాళేశ్వరం దాని మీద నేను ఏం చేయకుండా ఇక నాకు ఇంత పంపి, ఎందుకంటే నేను ఢిల్లీకి కప్పం కట్టాలి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి డబ్బులే లేవు. వాళ్ళు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇరుక్కపోయారు. ఆగమాగం ఉంది కాంగ్రెస్ పార్టీ దేశంలో పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు డబ్బులు పంపితే తప్ప లేదు. ఎందుకంటే కర్ణాటకకి వెళ్ళి బంద్ అయినాయి. శివకుమార్ గారు నేను ఎందుకు పంపుతా, నాకు ముఖ్యమంత్రి ఇస్తలేవు అని ఆయన. సో ఆ రకంగా అక్కడ నేను పంపి యాష్టపడి ఉన్నాను, ఆయన సీఎం. సో ఇప్పుడు ఉన్నదల్లా వాళ్ళకి తెలంగాణనే. ఇప్పుడు ఆ తెలంగాణకి వెళ్ళి పైసలు పంపాలంటే ఈయన ఏడికెళ్ళి తెస్తాడు? నన్ను కోసిన రూపాయి లేదు, అప్పుల పాలైందానే. సో మరి ఆయన ఇటువంటి దాంట్లో చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది తప్ప నిజంగా చిత్తశుద్ధితో మాత్రం కేసులు చేయట్లేదు. ఇది తాత్సారం చేయడానికి లేదా వీళ్ళు కలిసి సెటిల్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడ్డట్టుగానే వ్యవహార శైలి ఉంది తప్ప ఈ కేసులు రేపు ప్రజాధనాన్ని ఏదైతే దుర్వినియోగం అయిందో ఆ దుర్వినియోగమైన డబ్బులు ప్రజలు శ్రమ కోర్చి కష్టపడి కూలీనాలు చేసి ఆ సొమ్మునంతా గవర్నమెంట్ దగ్గర జమ చేస్తే దానికి ఒక ధర్మకర్తలాగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఈ వ్యవస్థ అంతా కూడా ఇవాళ ఒక కాళేశ్వరం కర్తివి 1,00,000 కోట్లు కూలిపాయి. మరి ఆడ జరిగినటువంటి నష్టాన్ని ఎవరి జేబులకి వెళ్ళి మీరు రిటర్న్ తెస్తారు, ఎప్పుడు తెస్తారు? సో అది కదా ప్రజలకి. మరి దాని మిత్తెంత వేస్ట్ అవుతుంది? ఇవాళ అప్పులు ఎట్లా కడుతున్నావు? అది కట్టేటప్పుడు అధికారులకు జీతభత్యాలు ఎంత ఇచ్చినావు? హెలికాప్టర్లలో పోయి చూసి వచ్చారు కదా, హెలికాప్టర్ల బిల్లులు తక్కువనా? 3 లక్షలు 5 లక్షలు ఎంత ఉంటుందో అది. సో ఆ రకంగా అధికారులు ఆ రోజు ఇన్స్పెక్షన్కి ముఖ్యమంత్రి గారు, మంత్రి, ఆ రోజున్న ఐఏఎస్ అధికారులు మొత్తం హెలికాప్టర్లో పోయి చూసి వచ్చారు కాళేశ్వరం. ఇవాళ కూలిపా. నేనేమంటున్నంటే ఇవన్నీ కూడా తాత్సారం చేసేటటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈ కేసులని శిక్షిస్తారు అనేది లేదు. ఎందుకంటే ఇచ్చటైనా అయితే మాకు సిబిఐకి ఎప్పుడో కేంద్రం స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆ సిబిఐని ఎవరు నియమిస్తారు? ఓ ప్రధానమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఓ చీఫ్ జస్టిస్ కలిసి నియమిస్తారు. అటువంటి సంస్థకి ఇస్తే ఏమన్నా ఈ పార్టీకి అన్ని కేసులు కొలిక్కొస్తుండే. అట్లా ఇవ్వట్లేదు కదా రేవంత్ రెడ్డి గారు. తన చేతుల్లోనే ఉండాలి, తనే సిట్ వేయాలి. లేకపోతే ఏముంటుంది, ఆయన సిట్ అంటే సిట్టు, అప్పు అంటే అప్పు ఈ అధికారులు. సో కాబట్టి ఎక్కడ కూడా ఈ రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి లేదు. ఇవి ఓన్లీ ఆరోపణలతో కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకోవడమే తప్ప ఏం లేదు. రైట్. రైతు రాజ్యం వచ్చింది, అది కూడా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాతే తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డి అండ్ తర్వాత కేటీఆర్ ఇద్దరు కూడా సవాళ్ళు చేసుకుంటున్న పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. అండ్ కేటీఆర్ కూడా ప్రెస్ క్లబ్కి వెళ్ళడము, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి ఉండి నేను వస్తాను, నేనే ఫామ్ హౌస్కి వస్తాను, ఎలా కేసీఆర్ రాలేకపోతున్నారు కాబట్టి నేనే కేసీఆర్ దగ్గరకు వచ్చి దీని గురించి చర్చిద్దామని అంటున్నారు. అసలు ఇవి అయ్యే పనిలేనా? మహాభారతం చదువుకురా మీరు? చదివిరా? ఉత్తర కుమారుడు తెలుసా? ఇద్దరు ఉత్తర కుమారులే. ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్. ఉత్తర కుమారుడి ప్రగల్భాలు. ఎవరన్నా ఏం చేతగాని మాటలతో మాట్లాడతారు తప్ప చేతలు ఉండేవి చూడండి, వాళ్ళని ఉత్తర కుమారుడితో పోలుస్తారు. సో ఇద్దరు ఉత్తర కుమారులే. వాళ్ళ నాయననేమో ప్రతిపక్ష నాయకుడు హోదా దగ్గర పెట్టుకున్నాడు, ఆయన అసెంబ్లీకే రాడు. ఈయన కేటీఆర్ ఆయన ఏమన్నా ఇరిగేషన్ శాఖ మంత్రి. కాళేశ్వరంలో ఏం తెలుసు ఆయనకు? నీళ్ళ విషయం ఆయనకి ఏం తెలుసు? ఆయన మున్సిపల్ శాఖ మంత్రి. సో హైదరాబాద్లో చెత్త ఎత్తిపోయాలి, వరదలు వచ్చినప్పుడు కాలువలు ఎట్లా, ఇవన్నీ పని చేసిన ఆయన చేసిన ఈ ఇరిగేషన్ మీద మాట్లాడగలుగుతాడా? అది కూడా ప్రెస్ క్లబ్లో ఏందండి మాట్లాడేది? మీ ఇద్దరిది డబ్ల్యూడబ్ల్యూ డ్రామా కాకపోతే అసెంబ్లీ ఉంది కదా ప్రజాస్వామ్యంలో. ముఖ్యమంత్రి గారు కూడా గాళ్ళకి ఛాలెంజ్లు విసరడం. నువ్వు ఏదో దమ్ముంటే కేటీఆర్ రా అని అనేదే లేకుండే. కేటీఆర్ ఏంది? ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండరా? గతంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉండరా? అధికారులు ఉండరా? గాళ్ళతో మాట్లాడాలి. కానీ ఇద్దరు కావాలని మీడియా అట్రాక్షన్ ప్రోగ్రామ్స్, మొత్తం ప్రజలు వేరే చర్చకు రావద్దు. ఇదేందో మొత్తం డబ్ల్యూడబ్ల్యూ గేమ్లో ఎట్లా సప్పట్లు కొడతారు? ఉట్టుట్టి ఫైట్ అది, ఏది టికెట్లు అమ్మనికి. సో అటువంటి ఈ బెట్టింగ్ లాంటి మ్యాచెస్ ఉంటాయి చూడండి. ఈ ఇద్దరు కూడా పొలిటికల్ బెట్టర్స్. వీళ్ళిద్దరు కూడా పొలిటికల్ బెట్టింగ్ ఆడుతున్నారు వీళ్ళిద్దరు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే కేసీఆర్ని ఒక్కరిని అనలేను, ఆయన వస్తేనే లేడు కదా. ఇక ఆయన కేటీఆర్, హరీష్ రావు కాబట్టి అది కేసీఆర్ కుటుంబం. కేసీఆర్ కుటుంబమును రేవంత్ గారు ఇద్దరు పొలిటికల్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు ఆట. ఇది ప్రజలకు మంచిది కాదు. అంటే రెండు ఒకటే అంటారా? 100%. ఇంకా దానికి తేడా ఏముంది? కాంగ్రెస్ ఎంఐఎం కూడా ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటే అంటున్నారు. ఆ పోత ఆయన ఏం చేసిండు? కార్ స్టీరింగ్ లాక్కొని పోయిండు, ఆ దారుసలాంలో పెట్టేసిండు. ఆ కారు నడుస్తూనే లేదు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ కార్ స్టీరింగ్ కూడా వాళ్ళ దగ్గరే ఉంది.
అందుకే కదా ఇవాళ మీరు చూడండి ఎక్కడ పోస్టింగ్లు జరిగిన నగరంలో మొత్తం ఎంఐఎం వాళ్ళు ఫోన్ చేయంగానే చాలు మున్సిపల్ అధికారులను మీరు లెక్కేయండి. ఎంఐఎం చెప్తే ఎన్ని పోస్టింగ్లు ఇచ్చిరో మీరు జిహెచ్ఎంసీలో. ఇవాళ అనేక అధికారులను కానీ ఇలా మొత్తం ఎంఐఎం పరిపాలిస్తుంది, కాంగ్రెస్ కాదు. మొత్తం ఓవైసీ గారు ఇప్పుడు సీఎం, నాట్ రేవంత్ రెడ్డి. అంటే షాడో సీఎం అంటున్నారు. షాడో సీఎం ఏంది, డైరెక్ట్ సీఎం. ఇంకా షాడోలు లేవు ఏం లేవు, డైరెక్టే. ఓవైసీ ఫోన్ కర్తా హై హమ్ కర్తా హై. ఓవైసీ ఫోన్ వచ్చుడే ఆలస్యం, ఆ ఫోన్ కింద పెట్టే లోపు ఆయన పనులు అయిపోతాయి ఈడ రాష్ట్రంలో. సామాన్య ప్రజలే ఎవరి కావు. గది కాంగ్రెస్, గది బీఆర్ఎస్. అప్పుడు ఆయనే ఓవైసీ చేతులనే స్టీరింగ్ ప్రభుత్వంది, ఇప్పుడు ఓవైసీ చేతులనే స్టీరింగ్. మరి హైడ్రా అందుకే ఫాతిమా కాలేజ్ ని కూలగొట్టట్లేదంటారా? అవును, ఇంకా నేను చెప్పేది ఏముంది, రంగనాథ్ గారు స్టేట్మెంట్ చూసిరు కదా. అంటే 10,000 మంది అమ్మాయిలు మహిళలు చదువుకుంటున్నారు, పేద విద్యార్థులు అని అంటున్నారు. అయిపోయింది కదా, జూన్ అకాడమీ మొన్న అయిపోయింది కదా. మరి అప్పుడు ఏమన్నాడు, కాలేజ్ సెలవులు రాగానే చేద్దాం అన్నాడు. సెలవులు అయిపోయినాయి, మళ్ళీ కాలేజ్ మొదలైంది, అడ్మిషన్స్ మొదలైనాయి. అంటే ఆలోచిస్తున్నాము హ్యూమానిటీ గ్రౌండ్ బేసిస్ లో. హ్యూమానిటీ పేద ప్రజల మీద ఉండదా? ఇప్పుడు ఇలా మూసీ నది కాలువ ఉంది, లేకపోతే ఇంకో చెరువు దగ్గర ఉంది అనుకుందాం. అది మున్సిపల్ వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు, మున్సిపల్ అధికారులే అందరూ పర్మిషన్లు ఇచ్చారు. కొన్ని ఏళ్ళ నుంచి ఆడున్నారు. సోషల్ ఇంపాక్ట్ చేస్తున్నారా ఇలా ప్రజల్ని? నీకు డిపిఆర్ నది ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికి ఒక డిపిఆర్ లేదు, దాని సర్వే లేదు. నువ్వు మొత్తం డిపిఆర్ అయ్యి అనుమతులు వచ్చినాక కదా నీ మూసీ నదిలో నీళ్లు వారేది. ఈ లోపే నువ్వు పేద ప్రజలను అడికెళ్ళి డిస్లొకేట్ చేస్తే సోషల్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఆడ పిల్లలు ఒక స్కూల్లో చదువుతారు, ఇవాళ వాళ్ళు ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలనో తెలియదు. ఈడ తీసుకుందామంటే షిఫ్ట్ అయిదామంటే వాళ్ళకు బతుకు తెరువు అక్కడ చుట్టుపక్కల ఇళ్లలో సర్వెంట్ పని చేసినటువంటి లేడీసు. మరి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ వస్తే ఆల్రెడీ ఎవరి ఇళ్లలో వాళ్ళకి సర్వెంట్లు ఉంటారు, నీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్. వాళ్ళు ఎక్కడ పోయి మళ్ళీ బతుకు తెరువు అవుతుంది? అక్కడేదో రిక్షానో కూలినాలో చేసుకొని ఇంటికి వచ్చేటోళ్ళు ఎక్కడ చేయాలి ఇప్పుడు పోయి? సో నువ్వు ఆ డిస్లొకేట్ అయ్యేటోళ్ళకి సోషల్ ఇంపాక్ట్ ఏమైనా గట్టిస్తున్నావా? నేను ఇల్లు పోతే ఇల్లు ఇచ్చేస్తా, నువ్వు ఇచ్చేది లేదు సచ్చేది లేదు. కానీ సోషల్ ఇంపాక్ట్ గురించి మాట్లాడడం ఎందుకు? ముఖ్యమంత్రి గారు మీరు సెన్సిటివ్గా ఎందుకు దీని మీద బిహేవ్ చేయరు? అంటే మరి ఈడనేమో ఇక్కడ చదువుకునే పిల్లలు, ఈ 10,000 మంది ఏమో ప్రజలు కాదు, పిల్లలు కాదు, స్కూల్ పిల్లలు కాదు. ఫాతిమాలో చదివే పిల్లలే ఆయనకు పిల్లల్లాగా కనిపిస్తున్నారా? వాళ్ళ భవిష్యత్ దృష్ట్యా అంటే ఓవైసీ కాలేజీలో చదివితే వాళ్ళు మంచి భవిష్యత్తు, అది ఖరాబ్ చేసినట్టు అవుతుంది. ఇక మూసి ఎంబడి ఉన్న బీద ప్రజానికం పిల్లలు చదువుకోనికి పోయేటోళ్ళేమో వాళ్ళు ఆగమైపోని ఏడన్నా కానీ. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ కేసీఆర్ గారు ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా ఈ రెండు సేమ్ టు సేమ్, హ్యాండ్ ఇన్ గ్లౌజ్. అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఈయన అట్లా చేస్తున్నాడు. సో కాబట్టి వీళ్ళకి ఆల్టర్నేటివ్గా అందుకే ప్రజలు వీళ్ళిద్దరు బేకార్ ఉన్నారనే ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఛాన్స్. ఎంపీ ఎలక్షన్స్ బీజేపీకి వేసారు, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ బీజేపీకి వేసారు, రేపు వచ్చే అసెంబ్లీ కానీ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీకి వేసేస్తున్నారు. రేపు మాదే డబుల్ ఇంజన్ సర్కారు, రేపు ఏది చేయగలిగినా మనమే చేస్తాం. ఓకే, అంటే జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి ఆ బై ఎలక్షన్స్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందా? ఆల్రెడీ ఇవ్వలేదా? ఎక్కడ ఇవ్వలేదు. ఇన్ని చెప్తున్నా ఎగ్జాంపుల్స్, మీకు ఎవిడెన్సెస్ లైన్గా చెప్పిన. గట్టి పోటీ ఇవ్వడం ఏంది? అంటే ఎంఐఎం కూడా అక్కడ దాదాపు 1,30,000 దాకా ముస్లిం ఓటర్స్ ఉన్నారు. సో ఎంఐఎం కూడా దాని మీద కన్నేసిందిగా. ఎంఐఎంని బగాయించే పార్టీ ఏదన్నా ఉందంటే బీజేపీ. ఎంఐని బగాయించే సత్తా బీఆర్ఎస్లో కానీ లేకపోతే కాంగ్రెస్లో కానీ ఉందా చెప్పండి? అదో పిచ్చి మతతత్వ పార్టీ అది ఎంఐఎం అనేది. దాని పేరులోనే మతం ఉంది, దాని పేరులోనే దాంట్లో ఉన్న ఎమ్మెల్యేల టికెట్లన్నీ కూడా మతతత్వంతో ఇస్తారు. మమ్మల్ని అంటారు, వాళ్ళనేమో మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు వీళ్ళు, లేదంటే వెనకకెళ్ళి సోపత్ చేస్తారు. అందుకనే అది అసలు నథింగ్ అండి. జూబ్లీ హిల్స్లో రేపు జెండా రెపరెపలాడుతుంది. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోరు. నెక్స్ట్ 3 ఏళ్ల తర్వాత బీజేపీ ప్రధానమంత్రి ఎర్రకోటలో జెండా ఎగరేస్తుంటాడు, బీజేపీ తెలంగాణలో ముఖ్యమంత్రి గోల్కొండ కోటలో జెండా ఎగరేస్తాడు. ఈ సీన్ మీరు చూస్తారు రేపు. అంటే అంతమందిని కంటెస్ట్ చేసే అంత బీజేపీకి ఇప్పుడు అంతమంది నాయకులు ఉన్నారా? బీజేపీ నేషనల్ పార్టీ అమ్మా. తెలంగాణలో అడుగుతున్నా. 14 కోట్ల మెంబర్షిప్ ఈ దేశంలో ఉన్న పార్టీ, ప్రపంచంలోనే ఏది లేదు. కాంగ్రెస్ కాదు, ప్రపంచంలోనే ఏ పార్టీ లేదు. ఇవాళ ప్రతి ఎన్నికలో గెలుచుకుంటూ వస్తున్నాం. హ్యాట్రిక్ ప్రధానమంత్రి, నెహ్రూ తర్వాత అత్యధిక కాలం ఉన్నటువంటిది బీజేపీ ప్రధానమంత్రి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తారా? లోకల్ బాడీ కాదు, ఏ బాడీ ఎన్నికలు వచ్చినా మేము వీఆర్ రెడీ రింగ్ లో. మొన్న చూసిరు కదా ఎమ్మెల్సీ ఎన్నికలలో విజ్ఞానులు, ఎంత టీచర్స్, గ్రాడ్యుయేషన్ చదివినోళ్ళు, మరి వాళ్ళు ఆశామాష సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ మీకు సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ లకు ఓటేయకుండా మీకే వేసేలాగా
అక్కడ ఒకటి జరిగింది అని చెప్పి కూడా ఒక వార్త వస్తుంది, ప్రచారం. ఏమంటారు? ఇప్పుడు నేను బాగా చదువుతా, నీకు 0 మార్కులు వస్తుంటే నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయి. మా తల్లిదండ్రులు ఏమంటారు? ఆమెతో సోపతి పట్టాక ఆమె 0 మార్కులు వస్తున్నాయని అంటారా? అనరా? 0 మార్కులు వచ్చే బీఆర్ఎస్తోని బీజేపీ పార్టీ నెంబర్ 1 మెరిటోరియల్ స్టూడెంట్ సోపతి చేస్తారా? అంటే కవిత కూడా గతంలో అన్నది కదా, బీఆర్ఎస్ ని విలీనం చేసే కుట్రలు జరిగాయి బీజేపీలో అని చెప్పి. 0 అమ్మా, ఇప్పుడు మాకు ఒక 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒకవేళ మనకు పార్లమెంట్లో అవసరం అనుకుందాం, 8 + 0 ఎంత అవుతుంది? మాకేమైనా అవసరమా? పోనీ 2 ఎంపీలు ఉన్నాయా, 5 ఎంపీలు ఉన్నాయా? మేము ఏదైనా కుట్ర చేసి వాళ్ళ ఎంపీలని మాకు బిల్లుల దగ్గర సపోర్ట్ దొరుకుతుంది పార్లమెంట్లో, వీళ్ళు అవసరం ఉంది అని చెప్పి మేము సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్. ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ కి 1, 2 లేకపోతే 3 మీరు అన్నట్టు అలా ఉంటే మీరు కలుపుకుంటారా మరి? సో పాలిటిక్స్ గుంటే అనేది హైపోథెటికల్. ఇక రేపు ఉంటే రేపు నేను లేకపోతే ఎట్లా, ఇవన్నీ కూడా హైపోథెటికల్. అది కాదు, ఆయన ఉన్నా లేకున్నా జరిగేటివి జరుగుతాయి. బీజేపీ పార్టీకి అవసరమే లేదు. గతంలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీని ఎన్నడూ పొత్తు పెట్టుకోలే. తెలంగాణలో ఏ పార్టీతో పెట్టుకున్నాం? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకసారి పొత్తు పెట్టుకుంది, ఆ తర్వాత మహాకూటమితో పోయినారు, ఆ తర్వాత కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. బొంత పురుగునైనా ముద్దు పెట్టుకున్నట్టు ఆయన కేసీఆర్. ఆయనని మేము ఎట్లా సోపత్ చేస్తాం చెప్పండి మీరు? అది ఏ రకంగా చూసినా ఎక్కడన్నా ఏ ఎన్నికలన్నా మేము ఇది చేసినామా? మన జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ దీంట్లో జరిగింది కదా ఎన్నిక, మొన్న జరిగిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎంకు సపోర్ట్ చేయడానికి, ఎంఐఎం మేయర్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఏమో ఓటేసింది డైరెక్ట్ వెళ్ళి, వీళ్ళేమో గైరాజర్ అయ్యారు. మరి మేము కదా పోరాడింది, క్యాండిడేట్ని పెట్టింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంని ఎదుర్కోవడానికి బీజేపీ తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదండి. ఇవాళ అనవసరంగా మనం చర్చ చేస్తా ఉన్నాం. ఏదో కొన్ని రోజులు వాళ్ళ దగ్గర పైసలు బాగా సంపాదించారు, 4 జెండాలు కొంటారు, బయట తిరుగుతుంటారు తప్ప బీజేపీకి బీఆర్ఎస్కు కంపేర్ చేస్తే ఎట్లా చెప్పండి? దేశంలో ఇన్ని రాష్ట్రాలలో మేము గెలిచి, ఇలా కాంగ్రెస్ 3, మిగతా అన్ని రాష్ట్రాలు మేము గెలిచినాం. ఇవాళ దేశంలో మేము హ్యాట్రిక్ 3 సార్లు గెలిచినాం. ఇక మాకు ఏం అవసరం ఉంది బీఆర్ఎస్తో చెప్పండి మీరు? హ్యాట్రిక్ గెలిచినా కూడా సీట్స్ తగ్గినట్టున్నాయి ఈసారి. ఎక్కడ తగ్గినాయి? అది పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్ అండి. ఎప్పుడు ఒకటే మార్క్స్ వస్తాయా? ఓ విద్యార్థికైనా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కైనా ఒకటే మార్కులు వస్తాయా? కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ రకంగా జరుగుతుంది తప్ప ఎక్కడ మేము 3వ సారి హ్యాట్రిక్ గెలిచినామా లేదా? డెమోక్రసీలో ఒక్క ఓటుతోనైనా గెలిచినట్టే. బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమాలు సక్సెస్ అవుతాయి కదా. అట్లా మోడీ గారు ప్రధానమంత్రి అయిందా లేదా? బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా లేదా? మన ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచిందా లేదా? ఎంపీ ఎలక్షన్లలో గెలిచిందా లేదా? గెలుపు గుర్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బీజేపీ పార్టీ. గెలుపు గుర్రం అంటే గెలుపు గుర్రం, గెలుపు గుర్రం బీజేపీ. అయితే దాన్ని ఎవరు ఆపలేరంటారు? ఎవరు ఆపలేరండి. ఇప్పుడంతా అశ్వమేధ యాగం మోడీ గారు చేస్తున్నారు. మొత్తం గెలుపు అంతా మనదే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛా టీవీ. దిస్ ఈస్ సైనింగ్ ఆఫ్ దుర్గా భవాని.